హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో టూ స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ గురించి నేను మీకు సింపుల్ గా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్ లోనే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఆర్సీ టూ స్టేజ్ యాంప్లిఫైర్. సో యాంప్లిఫైర్ అంటే ఏంటి? సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది, వీక్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఈ ఆర్సీ టూ స్టేజ్ యాంప్లిఫైర్ లో మనకి టూ ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటాయి. ఆ రెండు ఏంటంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో ఉంటాయి. సో కామన్ ఎమిటర్ అంటే ఏంటంటే మనం ఎమిటర్ ని కామన్ గా తీసుకుంటాం కదా. సో ఆర్ అంటే ఏంటి? రెసిస్టర్, సి అంటే కెపాసిటర్, అంతే కదా. స్టూడెంట్స్, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఏమైంది? కామన్ పవర్ సప్లై విసిసి అనేది మనం బోత్ స్టేజెస్ కి కనెక్ట్ చేసామన్నమాట. సో R1 R2 ఏం ఫామ్ చేశాయి అంటే వోల్టేజ్ డివైడర్ అనేది ఫామ్ చేశాయి. ఎందుకు? బయాసింగ్ ని అప్లై చేయడానికి. సో బయాసింగ్ అంటే ఏంటి? అప్లయింగ్ స్టడీ DC వోల్టేజ్ టు ది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఎందుకు? టు వర్క్ ప్రాపర్లీ. సో ఇంకా ఆర్ఈ రెసిస్టర్ అంటే ఎమిటర్ రెసిస్టర్, ఇదేం చేస్తుంది? స్టెబిలైజేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎమిటర్ బైపాస్ కెపాసిటర్, ఇదేంటంటే లో రియాక్టెంట్ పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఏసీ సిగ్నల్స్ కి. ఇంకా గెయిన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. గెయిన్ అంటే ఏంటి? అవుట్పుట్ సిగ్నల్ టు ది ఇన్పుట్ సిగ్నల్. సో ఇచ్చిన ఇన్పుట్ కి ఆ సిగ్నల్ అనేది ఎంత స్ట్రాంగ్ అయి బయటకు వచ్చింది అనేది మన గెయిన్ అనేది చెప్తుంది అనమాట. ఏదైతే మనకి కలెక్టర్ దగ్గర ఉన్న రెసిస్టర్ ఏంటంటే ఈ ఆర్సీ అనేది కలెక్టర్ లోడ్ రెసిస్టర్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఇన్పుట్ కెపాసిటీ ఉంది కదా సి, ఇది ఏం చేస్తుందంటే ఏసీ ఇన్పుట్ ని, ఏసీ సిగ్నల్ ని అలో చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ట్రాన్సిస్టర్ కి ఇంకా డీసీని బ్లాక్ చేస్తుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో కప్లింగ్ కెపాసిటర్స్ ఏం చేస్తాయంటే ఏసీ సిగ్నల్ ని అలో చేస్తాయి, డీసీని బ్లాక్ చేస్తాయి అనమాట. సేమ్ ఇదే కప్లింగ్ కెపాసిటీ మనము అవుట్పుట్ దగ్గర కూడా కనెక్ట్ చేసామన్నమాట. ఏదైతే ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఉందో అక్కడ మనం ఈ కప్లింగ్ కెపాసిటర్ సిసి అనేది కనెక్ట్ చేసాము. సో ఏదైతే మనకి ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ స్టేజ్ కి ఇన్పుట్ అయిందనమాట. సో ఈ కప్లింగ్ కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఏసీ సిగ్నల్ ని పాస్ చేస్తుంది, ఇంకా డీసీని బ్లాక్ చేస్తుంది. సో ఇప్పుడు వర్కింగ్ ఏంటో చూద్దాం. సో చాలా సింపుల్ గా ఉంటుంది, ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తామంటే ఏసీ ఇన్పుట్ సిగ్నల్ అనేది మనము ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి అప్లై చేస్తాము. ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఏదైతే యాంప్లిఫై అయిన సిగ్నల్ అనేది మనకి ఫస్ట్ ట్రాన్సిస్టర్ కలెక్టర్ దగ్గర కనిపిస్తుంది, అంటే అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఏదైతే అవుట్పుట్ ఉందో అది కప్లింగ్ కెపాసిటర్ ద్వారా సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి ఎంటర్ అవుతుంది. ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఫైనల్ యాంప్లిఫైడ్ సిగ్నల్ అనేది మనం సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ దగ్గర తీసుకుంటాం. సో ఒక స్టేజ్ దగ్గర మనకి సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ దగ్గర కూడా ఇంక్రీజ్ అయింది. సో దీని వల్ల ఏమైంది? టోటల్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. సో ఇక్కడ మీకు గ్రాఫ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఏం చూపిస్తుందంటే గెయిన్, అవుట్పుట్ స్ట్రెంత్, యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ స్ట్రెంత్ అనేది ఫ్రీక్వెన్సీతో ఎలా చేంజ్ అయింది ఏంటి అనేది మన గ్రాఫ్ లో కనిపిస్తుంది. ఏ గ్రాఫ్ దట్ షోస్ హౌ ద గెయిన్, అవుట్పుట్ స్ట్రెంత్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్ చేంజెస్ విత్ ఫ్రీక్వెన్సీ. సో ఇది ఏం చెప్తుందంటే యాంప్లిఫైర్ అనేది ఎంత మంచిగా వర్క్ అయింది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో అనేది ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని చూపిస్తుంది అనమాట. ఇట్ టెల్స్ అస్ హౌ వెల్ ద యాంప్లిఫైర్ వర్క్స్ ఎట్ లో, మిడ్ అండ్ హై ఫ్రీక్వెన్సీస్. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో ఏంటంటే 50 హెచ్ నుంచి 20 కిలో హెచ్ వరకు గెయిన్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే యాంప్లిఫైర్ అనేది దాని బెస్ట్ ఇచ్చింది, మంచిగా వర్క్ అయింది. ఏదైతే బిలో 50 హెచ్ ఏమైందంటే గెయిన్ అనేది డ్రాప్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటి? లో ఫ్రీక్వెన్సీ అంటే ఫాల్ ఆఫ్ అయింది. నెక్స్ట్ 20 కిలో హెచ్ ఎబో ఏమైందంటే గెయిన్ అనేది మళ్ళీ డ్రాప్ అయిపోయింది. ఇది హై ఫ్రీక్వెన్సీ ఫాల్ ఆఫ్ అనమాట. సో మనకి టోటల్ అబ్జర్వేషన్స్ ఏంటంటే లో ఫ్రీక్వెన్సీస్ ఏదైతే 50 హెచ్ బిలో ఉందో ఇక్కడ గెయిన్ డౌన్ అయిపోయింది. ఎందుకు? కప్లింగ్ ఇంకా బైపాస్ కెపాసిటర్స్ అనేవి ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని బ్లాక్ చేశాయి, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ ఫ్రీక్వెన్సీస్ 50 హెచ్ టు 20 కిలో హెచ్. ఇక్కడ గెయిన్ ఎలా ఉంది? స్టడీగా ఉంది, ఇంకా హైలో ఉంది. సో యాంప్లిఫైర్ ఎలా ఉంది? ఇక్కడ మంచిగా వర్క్ అయింది. దీన్ని ఏమంటాము? బ్యాండ్ విడ్త్ అంటాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే ఒకసారి అది చూడండి, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. గెయిన్ అంటే ఏంటి, ఇంకా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హై ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటంటే గ్రేటర్ దాన్ 20 కిలో హెచ్. ఇక్కడ మళ్ళీ గెయిన్ ఏమైందంటే డౌన్ అయిపోయింది. సో ఎందుకు? ఇంటర్నల్ కెపాసిటెన్స్ ఇన్ ద ట్రాన్సిస్టర్ ఎఫెక్ట్స్ పర్ఫార్మెన్స్, అంతే కదా. లోపల మనకి ఇంటర్నల్ కెపాసిటెన్స్ అనేది ట్రాన్సిస్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో స్టూడెంట్స్, మీకు అర్థమైందా క్లారిటీగా? సో ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇదేంటంటే కాన్స్టెంట్
బూస్ట్ అండ్ గెయిన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో. ఇంకా ఆడియో అప్లికేషన్స్ లో మంచిగా యూజ్ అవుతుంది. సో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఓల్డేజ్ ఇంకా పవర్ గెయిన్ అనేది చాలా లోగా ఉంటుంది అనమాట. ఎందుకంటే హై ఎఫెక్టివ్ లోడ్ రెసిస్టెన్స్ వల్ల. ఇంకా పూర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది ఉంటుంది. అప్లికేషన్స్ వచ్చేసి ఆడియో యాంప్లిఫైర్స్ లో యూజ్ చేస్తాము, ఇంకా ఓల్డేజ్ యాంప్లిఫైర్స్ లో కూడా యూజ్ చేస్తాం. సో స్టూడెంట్స్ మీకు అర్థమైందా? నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 2 స్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ కూడా ఇలాగే సింపుల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో స్టూడెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.